ఎస్ గౌతమ్ గారు ఎట్లా చూడాలి అంటే రామకృష్ణారెడ్డి గారికి రాజకీయమే ముఖ్యంగా కనిపిస్తూ ఉంది తప్ప ప్రజా సమస్యలు పట్టం అనేది అర్థమవుతా ఉంది. గత ప్రభుత్వం వారి ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అదే తీరు కనిపిస్తూ ఉంది. కేవలం వారి అధినేత మెప్పు కోసమే పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది కదా. ఖచ్చితంగా వాళ్ళ అధినేత కళ్ళల్లో ఆనందం చూడటం, దాన్ని ఆసరాగా చేసుకుని జోగి రమేష్ ఒక డ్రామా ఆడాడు చూడండి. చంద్రబాబు నాయుడు ఇంటి ముందు ఆడిన ఒక పెద్ద డ్రామాకి వచ్చిన మంత్రి పదవి ఉందే, అలాంటి మంత్రి పదవిని కూడా ఇలాంటి వాళ్ళు ఆశించి ఇలాంటి పనులు చేస్తారు. కేవలం ఈ ఓటుకు నోటు కేసులోని మాత్రమే కాదు, ఇంతకు ముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి కేసులు వేసింది సదావర్తి భూముల విషయం కావచ్చు, లేకపోతే అగ్రిగోల్డ్ భూముల విషయంలో కావచ్చు, ఎన్నో రకాలైనవి వాళ్ళకి సంబంధం లేని అంశం. యాక్చువల్ గా ఈ ఓటుకు నోటు కేసు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరి ఎమ్మెల్యేగా, అప్పుడు మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏం సంబంధం అండి? ఇది కోర్టులు చూసుకుంటాయి, లేకపోతే అప్పుడు ఏసీబీ కేసులు పెట్టిన వాళ్ళు చూసుకుంటారు. ఇందులో చంద్రబాబు నాయుడు పేరు కూడా ఇంక్లూడ్ చేయాలి అని అంటే నేను వచ్చి మోడీ పేరు ఇంక్లూడ్ చేయాలని అడుగుతాను. చేస్తారా? చెయ్యరు కదా. ఇంక్లూడ్ చెయ్యాలి, సిబిఐ దర్యాప్తు చెయ్యాలి. దీని మీద హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా కాదని చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అక్కడ బాగా ఇంత పచ్చగడ్డి ఇంత ఎండుగడ్డి పెట్టించుకొని తిరిగి వస్తే తప్ప వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. వచ్చినా కూడా వీళ్ళేం మారతారనే సూచనలు ఏం లేవు. మళ్ళీ ఇంకా వేరేం కేసు దొరుకుతుంది, దాన్ని పట్టుకొని మనం ఏం చెయ్యాలి అని. ఏ ఓటుకు నోటు కేసు గురించి అయితే ఇప్పుడు ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి వెళ్ళాడో ఆయన మీద అదే ఆరోపణలు వచ్చాయి. మొన్న 2024 ఎన్నికలకు ముందుగా ఆయనకి సీటు కేటాయించబోయే ముందు ఇది వేరే వాళ్ళకి కేటాయించారు చూడండి. అప్పుడు ఆయన ఆడిన ఒక డ్రామా, అది కూడా వైఎస్ షర్మిల దగ్గరికి వెళ్ళి అసలు విషయం తెలుసుకుని ఆవిడేమో తన్ని తగలేసింది. ఇన్ని తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడికి ఈ సీటును సంపాదించడం కోసం చేస్తే వాళ్ళ అన్యాయులు కొంతమంది అప్పుడే వైసీపీలోంచి టీడీపీలోకి వచ్చిన వాళ్ళు బయట పెట్టారు. ఈయన కూడా చాలా ఓళ్లలో ఓట్ల కోసం అందరికి నోట్లు పంచాడు అనే విషయాన్ని వాళ్ళు కూడా చెప్పారు. మరి ఈ ఆర్కే ఈ ఓటుకు నోటు కేసు కోసం చంద్రబాబు నాయుడు మీద మాత్రమే ఫైట్ చేస్తాడా? తన మీద తాను ఫైట్ చేసుకోడా? అసలు ఈ రోజున రాజకీయాల్లో ఓపెన్ సీక్రెట్ అయిపోయింది ఓట్లు ఏ రకంగా ప్రలోభాలకు గురి చేస్తున్నారనేది. ఇంకా న్యాయం ఎక్కడో చోట మిగిలింది కాబట్టి 10% 15% వాళ్ళు కూడా నీతిగా ఓటు వేస్తున్నారు కాబట్టి కొంత మంచి నాయకులు ఇప్పుడు రాజకీయంలో మనగలుగుతున్నారు. కానీ కేవలం డబ్బే నమ్ముకొని అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన పునాదులు ఎక్కడి నుంచండి? కేవలం ఈ అవినీతి కేసుల మీద నుంచి పార్టీ పుట్టింది. జగన్మోహన్ రెడ్డి తన మీద ఉన్న కేసులన్నింటినీ ఇప్పుడు చూశారు కదా, 10 సంవత్సరాలుగా ఆయన బెయిల్ మీద ఉన్నాడు. ఆయన బెయిల్ రద్దు చెయ్యాలి, ఆయన మాట్లాడిన మాటలన్నీ ఏమిటి, ఆయన ప్రలోభాలకు గురి చేస్తుంది ఏమిటని రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళినా కూడా కొంత సిబిఐ వత్తాసు కూడా పలకటం మూలాన ఇవన్నీ కొంచెం పక్కదారి పట్టేశాయి. కానీ ఆయన మీద వేలాడుతున్న ఆ సిబిఐ కేసులు, ఈడీ కేసులు మాత్రం తప్పిపోవు కదా. జగన్మోహన్ రెడ్డి మీద ఏ సిబిఐ కేసులు ఉన్నాయో, ఈడీ కేసులు ఉన్నాయో అవి పక్క నాయకుల మీద కూడా ఆపాదించేశారనుకోండి, ఆయన మీద కూడా సిబిఐ కేసు ఉందండి, ఆయన మీద కూడా కేసులు ఉన్నాయి అని చెప్పటం కోసం ఇలాంటి దుశ్చర్యలకన్నీ పాల్పడుతుంటే ఇప్పుడు సుప్రీంకోర్టు మీరు అన్నారు కదా అగ్రిగోల్డ్ వ్యవహారంలో కేసులు వీటికి కూడా కోర్టుకు వెళ్లారని రామకృష్ణారెడ్డి. అవునండి, ఇప్పుడు అగ్రిగోల్డ్ విషయంలో వారి పార్టీకి సంబంధించిన నేతలు మొత్తం భూములన్నింటినీ కూడా ఏ రకంగా కబ్జా చేశారా, లాక్కున్నారా, ఏ రకంగా తప్పుడు సర్వే నంబర్లు సృష్టించి తీసుకొని జైలు పాలైన జోగి రాజీవ్ కూడా మనకు తెలుసు కదా. ఇంకా దీని వెనక ఎంతో మంది ఉన్నారు. వీటి గురించి మాట్లాడొచ్చు కదా ఆళ్ల రామకృష్ణారెడ్డి. వాటి గురించి కోర్టుకు వెళ్ళాలి కదా ఇప్పుడు అగ్రిగోల్డ్ విషయంలో బాధితులకు న్యాయం చేయాలి. అదే యాక్చువల్ గా కుదిరితే జోగి రమేష్ చేసిన పనిని తాను కూడా చేయాలనే ఉద్దేశంలో ఉన్నాడు. ఆ రోజున అగ్రిగోల్డ్ భూముల విషయం గానీ, అగ్రిగోల్డ్ బాధితుల మీద ప్రేమ ఉండి గానీ ఈయన కోర్టుకు వెళ్ళటం కాదు. ఆ భూములు నిజంగానే వాటన్నిటిని అమ్మేసి ఈ అగ్రిగోల్డ్ బాధితులకి ఎవరికైతే వాళ్ళందరికీ పంచాలనుకున్నారో ఆ విషయాన్ని ఆపటం కోసం ఆ భూములు తాము అధికారంలోకి వచ్చిన దాకా ఆపుకుంటే ఇప్పుడు ఇలాంటి పనులన్నీ కుదురుతాయి. ఇప్పుడు బయటపడ్డాడు కాబట్టి, దొరికాడు కాబట్టి దొంగ అయ్యాడు గాని జోగి రాజీవ్ దొరకని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు అనేది ఇప్పుడు ప్రజలు అందరూ విశ్వసిస్తున్నారు గట్టిగా.
ఎందుకంటే 2019 నుంచి 24 లోపు జరిగిన గోల్మాల్ గోయిందం మొత్తం ప్రజలకు ఇప్పుడు ఓపెన్ పుస్తకం లాగుంది. రోజు మీరు మీడియాలో ఘోషిస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా భారతీయ సిమెంట్ 83 కోట్ల రూపాయలకి సిమెంట్ ని అంటగట్టేసి ఏది సగం సిమెంట్ మాత్రమే ఇచ్చి మొత్తం డ్రా చేసుకున్న విషయాన్ని కూడా ఈ రోజు బయట పెట్టడం జరిగింది. ఏది వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాల నిర్మాణం గాని, ఆర్బీకే కేంద్రాల నిర్మాణంలో గాని ఆడ నిర్మాణాలు ఏం కనిపించటం లేదు. ఎంతమంది ఇప్పుడు ఈ వార్డు సచివాలయాలు గాని, ఆర్బీకే కేంద్రాలు గాని లీజుకు తీసుకొని వాళ్ళకి అద్దె కూడా కట్టకపోతుంటే ఎంతమంది తలుపులకు తాళాలు వేశారండి. మరి ఇక వీళ్ళు ఇన్ని 360 కోట్ల రూపాయలకి సిమెంట్ కొని ఎక్కడ కట్టినట్టు? 10,000 వార్డు సచివాలయాలు, 6,000 ఆర్బీకే కేంద్రాలు అని అంటే అందులో 3,000 పైచిలకు, 4,000 పైచిలకు అద్దె భవనాలే కనిపిస్తా ఉన్నాయి. వీళ్ళు కట్టింది ఎక్కడ? స్కూళ్లలో ఉన్న ఈ ప్లే గ్రౌండ్ ని ఆక్రమించుకొని అందులో కడితే దాని మీద కోర్టు మళ్ళీ ముట్టికాయలు వేసింది కదా. వీళ్ళంతా ఒక పెద్ద గోల్మాల్ గోయిందం చేస్తూ వీళ్ళు అధికారంలోకి వచ్చే వరకు అధికారంలో ఉన్న పార్టీలను గాని, నాయకుల్ని గాని వాళ్ళు బెదిరింపు ధోరణికి దిగటం కోసం ఇలాంటి కేసులన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారు. ఏదైనా ఒకటి పచ్చగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైనా ఒక కంపెనీ రాబోతుందంటే ముందు వాళ్ళకి ఈమెయిల్ రాస్తారు. ప్రపంచ బ్యాంకు మన అమరావతికి సహాయం చేస్తుంది, అప్పిస్తోంది అని అనగానే లక్షలాది ఈమెయిల్స్ పంపిస్తారు. యూట్యూబ్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అకాడమీ పెడదామని అనుకుంటే బెటర్ మీరు హైదరాబాద్ వెళ్ళిపోండి అని దాని కింద చంద్రబాబు నాయుడు ఎక్కడైతే ట్వీట్ చేశాడో ఆ ట్వీట్ కింద పెట్టేంత మహానుభావులు, సమర్థనీయులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే ఇక రాష్ట్రం ఎప్పటికి బాగుపడిద్దని మనం ఆలోచిస్తాం. అందుకనే కోర్టులు కూడా ఒకంత ఈ కేసులు వచ్చిన వాటిప్పుడు వీటిని ఇంకా తొందరగా తేల్చాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి ఇంకా తొందరగా గడ్డి పెట్టాల్సిన అవసరం ఉంది అనేది ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపించటం లేదండి నవీన్ గారు. కరెక్ట్. వీళ్ళు చేసిన అరాచకాలకు సంబంధించి త్వరితగతిన నిజంగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. మాణిక్యరావు గారు, అగ్రిగోల్డ్ విషయం